ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ అనేది CMOS NAND గేట్ యూజింగ్ వెరిలాగ్ కోడ్ అనమాట. సో మనం నార్మల్గా NAND గేట్కి వెరిలాగ్ కోడ్ అనేది రాయొచ్చు అనమాట. కాకపోతే ఇక్కడ వాడు యాడ్ అయింది CMOS NAND గేట్ అనమాట. సో CMOS NAND గేట్ అంటే CMOS NAND గేట్ డయాగ్రామ్ అనేది ఇలా ఉంటుంది అనమాట. సో దేనికి మనం వెరిలాగ్ కోడ్ ఎలా రాస్తామంటే స్విచ్చింగ్ మోడల్లో మాత్రమే రాస్తాం అనమాట. సో స్విచ్చింగ్ మోడల్ దేనికి యూజ్ చేస్తాం, మనం ఏదైనా ఒక కొత్తది కనిపెట్టడానికి అప్పుడు మనం స్విచ్చింగ్ మోడల్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ మనం వీడు అడిగింది మాత్రం CMOS NAND గేట్ యూజింగ్ వెరిలాగ్ కోడ్ అనమాట. సో దీనికి ఈ సైడ్ ఉన్న డయాగ్రామ్ చూసి మనం అనేది దీనికి వెరిలాగ్ కోడ్ అనేది రాయాలన్నమాట. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ NAND గేట్కి ఇన్పుట్స్ అవుట్పుట్ డిక్లేర్ చేసుకున్నట్టు అలా తీసుకుంటాం అన్నమాట. ఫస్ట్ NAND గేట్కి ఏటైతే ఇన్పుట్స్ ఉంటాయి, సంథింగ్ 2 ఇన్పుట్ NAND కాబట్టి 2 ఇన్పుట్లు A B 2 ఇన్పుట్లు ఒక అవుట్పుట్ అనమాట. సో దాన్ని ఇన్పుట్స్ అవుట్పుట్ డిక్లేర్ చేస్తాం. మిగతా ఏ అయితే కనెక్షన్లు ఉన్నాయో దాన్ని మనం వైర్ కింద తీసుకున్నమాట. ఇక్కడ VDD ఒక కనెక్షన్ వైర్ కింద తీసుకుంటాం. నెక్స్ట్ VSSని వైర్ కింద తీసుకున్నమాట. సో A B అవుట్ ఈ 3 కనెక్షన్లు అనేది డిఫాల్ట్గా ఉన్నాం. నెక్స్ట్ ఈ మధ్యలో మనకి ఏంటంటే ఇక్కడ ఎటువంటి కనెక్షన్ లేదు, ఇక్కడ కనెక్షన్ ఉంది కాకపోతే ఎటువంటి కనెక్షన్ మనం నేమ్ అనేది ఇక్కడ ఇవ్వలేదు. సో దీన్ని కూడా మనం వైర్ అని తీసుకుంటాం. సో ఇక్కడ నేను వైర్ F అని నేను ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాను అనమాట. సో దీన్ని నేను F అని డిక్లేర్ చేసుకుంటాను. మీ ఇష్టం, మీరు అక్కడ ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు. సో నేనైతే ఈజీగా ఉంటుందనేసి F అని డిక్లేర్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఎంటర్గా వెరిలాగ్ కోడ్ ఎలా రాస్తాం, మాడ్యూల్ ఇన్పుట్ అవుట్పుట్ డిక్లేర్ చేస్తాం. సో ఇన్పుట్ అవుట్పుట్ డిక్లేర్ చేస్తాం. నెక్స్ట్ వైర్లు ఏంటంటే VDD VSS F ఈ విధంగా మనం బేసిక్గా ఏటైతే వెరిలాగ్ కోడ్కి నార్మల్ కోడ్కి ఎలా ఉంటుందో అక్కడ మనం ఇలా డిక్లేర్ చేస్తాం. ఇప్పుడు స్విచ్చింగ్ లెవెల్కి వచ్చినప్పుడు మాత్రం ఫస్ట్ ఇది PMOS ఇది NMOS అనమాట. ఈ రెండు PMOS ఇక్కడ డాట్లో ఉన్నాయి కాబట్టి PMOS, ఈ రెండు ఏ డాట్ లేవు కాబట్టి NMOSలో అనమాట. సో ఇప్పుడు దీనికి ఫస్ట్ PMOS గీసాం అనమాట. సో PMOSకి ఎలా గీస్తామంటే PMOS అనే ఇన్స్టెంట్ నేమ్ ఇచ్చేసి దానికి PMOS దానికి ఒక ఇన్స్టెంట్ నేమ్. సో ఇక్కడ నేను ఇన్స్టెంట్ నేమ్ ఇచ్చిన Z అనే ఇన్స్టెంట్ నేమ్ ఇచ్చాను అనమాట. ఈ బ్రాకెట్లో మనం ఎలా రాయాలంటే ఈ విధంగా రాయాలన్నమాట, డ్రైను సోర్సు గేటు. సో ఈ విధంగా మాత్రం రాయాలన్నమాట. లేదంటే అవుట్పుట్ అనేది సరిగా మన ఎగ్జాక్ట్ అవుట్పుట్ అనేది రాదనమాట. ఫస్ట్ ఇన్స్టెంట్ Z ఇచ్చాను. నెక్స్ట్ డ్రైన్. సో ఈ PMOSకి డ్రైన్ గేట్ అని ఉంటుంది, ఇది సోర్స్ ఇది డ్రైన్ గేట్ కనెక్ట్ అయింది, అవుట్ కనెక్ట్ అయింది. సో ఫస్ట్ అవుట్ రాశాను. నెక్స్ట్ సోర్స్ గేట్ కనెక్ట్ అయింది, VDD కనెక్ట్ అయింది. సో VDD నెక్స్ట్ గేట్కి A. సో ఈ విధంగా ఒక PMOSది ఇలా రాశాను అనమాట. నెక్స్ట్ ఇంకో PMOSకి X అని ఇన్స్టెంట్ నేమ్ ఇచ్చేసి దీని డ్రైన్కేమో అవుట్, సోర్స్కేమో VDD, గేట్కేమో B. సో ఈ విధంగా PMOSని మనం ఇక్కడ ఈ రెండు PMOSని మనం ఈ విధంగా డిక్లేర్ చేస్తాం అనమాట. ఇప్పుడు NMOSకి వద్దాం. ఇప్పుడు NMOSని ఫస్ట్ డ్రైన్ గేట్ కనెక్ట్ అయింది, అవుట్ కనెక్ట్ అయింది అనమాట. సో ఇది డ్రైన్ కాబట్టి అవుట్ కనెక్ట్ అయింది. నెక్స్ట్ సోర్స్కి కనెక్ట్ తో సోర్స్కి వచ్చినప్పుడు ఇక్కడేమో మనకి ఎటువంటి కనెక్షన్ లేదు. సో దేనికి నేను వైర్ అనేది తీసుకొని F అని డిక్లేర్ చేస్తాం అనమాట. సో ఈ రెండింటి మధ్యన ఈ F అని ఇక్కడ మనం డిక్లేర్ చేస్తాం. నెక్స్ట్ గేట్ A అనమాట. నెక్స్ట్ దీనికి ఫస్ట్ డ్రైన్ గేట్ కనెక్ట్ అయింది, VSS కనెక్ట్ అయింది అనమాట. సో డ్రైన్ గేట్ కనెక్ట్ F అనేది కనెక్ట్ అయింది. నెక్స్ట్ సోర్స్ గేట్ కనెక్ట్ అయింది, VSS సోర్స్ కనెక్ట్ అయింది, గేట్ ఏమో B. సో ఈ విధంగా మనం CMOS NAND గేట్ని వెరిలాగ్ కోడ్ అనేది ఇలా సింపుల్గా రాయొచ్చు అనమాట.